తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటి ప్రణీతా సుభాష్. ఇప్పటికే ఓ పాపకు జన్మనిచ్చిన ఈ నటి తాజాగా మరోసారి గురువారం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దాదాపు అన్ని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో ప్రణీత యాక్ట్ చేసింది. ప్రణీత తెలుగులో కూడా హీరోయిన్ గా అగ్రకథా నాయకుల సరసన నటించింది. దీంతో తెలుగుతో పాటు కన్నడ సినీ ప్రముఖులు, అభిమానుల నుండి సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తనీష్ హీరోగా వచ్చిన ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో 2010లో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ ప్రణీత. పేరుకు కన్నడ హీరోయిన్ అయిన తెలుగు చిత్రాలతోనే ముద్దుగుమ్మ ప్రణీతకు మంచి గుర్తింపు లభించింది. అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపించే ప్రణీతను ఇప్పటికీ తెలుగు అమ్మాయిలాగే మూవీ లవర్స్ చూస్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్ తో ప్రణీత యాక్ట్ చేసింది. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది, ఎన్టీఆర్ తో రభస, మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు చేసి తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులకు మరింత చేరువైంది బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రణీత. ఇక అత్తారింటికి దారేది సినిమాలో తను చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ తన అభినయంతో యావత్ కుర్రకారును ఫిదా చేసింది. 2019 కరోనా అనంతరం సినిమా ఛాన్సులు తగ్గాయో ఏమో తెలియదు కానీ చాలా తక్కువ సినిమాల్లో ఆమె కనిపించింది. అయితే 2021లో నితిన్ రాజు అనే ఓ బిజినెస్ మ్యాన్ ను ప్రణీత పెళ్లి చేసుకుంది. 2022లో ఓ పాపకు కూడా జన్మనిచ్చింది. తెలుగులో చివరిగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం తర్వాత ఆమె మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు. ఇదిలా ఉండగా డెలివరీ అయ్యాక సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకుంటూ ప్రణీత ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం తమ కుటుంబమంతా ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. ప్రత్యేకించి తమ కుమార్తె అర్ణ తన తమ్ముణ్ణి బేబీ అంటూ పిలుస్తూ తెగ మురిసిపోతోందంటూ చెప్పుకొచ్చింది. ఇక నుంచి తాను చాలా జాగ్రత్తగా ఉండాలని, బాబు కాస్త పెద్దయ్యే వరకు కంటికి రెప్పలా చూసుకోవాలని ప్రణీత చెప్పింది. మొదటిసారి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అందరి సలహాలు వింటూ వారు చెప్పిన విధంగా నడుచుకున్నానని, ఇప్పుడు రెండోసారి కాబట్టి ఆల్రెడీ కొన్ని విషయాలు తెలియడంతో చాలా ప్రశాంతంగా ఉన్నానంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రతి నిమిషాన్ని ఆస్వాదించానని, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని ప్రణీత తెలిపింది.